అంటే గాలిలో ఏరియాలో గాంజాయి ముఠ లేకుంటే గాంజాయి సేవించి డెకాయిటీ చేసినటువంటి మూక అన్నట్టుగా న్యూస్లో రావడం జరిగింది. అయితే దీనికి ముందు ఏంటంటే రాత్రి 1:36 మన ఎండాడ ఏరియాలో ఒక లారీ డ్రైవర్పై 8 వ్యక్తులు దాడి చేసి సెల్ ఫోన్ 10,000 రూపాయలు క్యాష్ తీసుకెళ్ళిపోయినట్టుగా మాకు 2:36 112 కాల్ రావడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని వెంటనే మా క్రైమ్ బీట్ వాళ్ళు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి పరిస్థితిని చూశారు. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పార్టీ వాళ్ళు కూడా అక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత మేము ఇన్వెస్టిగేషన్ చేయగా 8 కుర్రాళ్ళు వచ్చి ఒక లారీ డ్రైవర్ని కొట్టారని, విపరీతంగా కొట్టి అతని చేతిలో ఉండేటటువంటి సెల్ ఫోన్ని, క్యాబిన్లో ఉండేటటువంటి ఒక 10,000 రూపాయలని తీసుకెళ్ళిపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని ఇమీడియట్గా సిపి గారి సూచనల మేరకు ఇమీడియట్గా మేము ఒక క్రైమ్ వాళ్ళు 5 గ్రూప్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిపి సార్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అతి త్వరగా మనం క్యాచ్ చేయాలి. అంటే ప్రజల్లో ఏ విధమైనటువంటి భయాందోళనలు కలగకుండా చేయాలి అని అంటే మనం ఆ అక్యూజ్ని ఇమీడియట్గా క్యాచ్ చేయాలి అనేటటువంటి ఇన్స్ట్రక్షన్స్తో ఇమీడియట్గా 5 గ్రూప్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. నాకు ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఐడి పార్టీస్ అంటే ఎవరెవరైతే ఆకతాయిలు కానీ లేకపోతే గతంలో ఉండేటటువంటి ఎంఓ క్రిమినల్స్ లిస్టులు అన్నీ ఉంటాయి, ఫొటోస్ అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎవరై ఉండొచ్చు అన్నది మేము ఇమీడియట్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. మా ఐడి పార్టీ వాళ్ళు అయితేనేంటి, ఎస్హెచ్ఓస్ అయితేనేంటి, డిఎస్ఐస్ వీళ్ళంతా కూడా వీళ్ళు అయి ఉండొచ్చు అనేటటువంటి టెక్నికల్ ఎవిడెన్స్తో ఐడెంటిఫై చేసి క్యాచ్ చేయడానికి ఉదయం నుంచి గాలించడం జరిగింది. అయితే ముందుగా ఒక వ్యక్తి అనేటటువంటి వాళ్ళు అంటే గణేష్ అనేటటువంటి ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే క్రైమ్ సీన్లో ఒక బైక్ కూడా మాకు ఫస్ట్ దొరకనుంది. దాన్ని బేస్ చేసుకొని మేము ఆరాతీగా అది విజయనగరం 1 టౌన్ ఏరియాకి చెందినటువంటి వెహికల్గా అది దొంగతనం చేయబడినటువంటిదిగా గుర్తించడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని ఆ వ్యక్తి ఎవరైతే మాకు చిక్కాడో అతన్ని ద్వారా రిమైనింగ్ పర్సన్స్ ఎవరెవరు అన్నది కూడా ఇమీడియట్గా క్యాచ్ చేసి వాళ్ళ గన్స్ అంటే వాళ్ళు ఇళ్ళ దగ్గర అయితే లేరు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో ఉండడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఈ టీమ్స్ అన్నీ కలిపి క్యాచ్ చేసి తీసుకొచ్చిన తర్వాత చూస్తే వాళ్ళలో 3 మైనర్స్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో టోటల్ 8 కూడా క్యాచ్ చేసాము. ఈవినింగ్ 8 o'clock అయింది వాళ్ళందరినీ క్యాచ్ చేసినప్పటికీ. సో వీళ్ళు ఏంటంటే అందరూ కూడా బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆర్హెచ్ కాలనీ పిఎం పాలనకి చెందిన వాళ్ళు. ఇందులో ఒక అబ్బాయి మాత్రం విజయనగరం నివాసి. అయితే వాళ్ళ నాన్నమ్మ ఆర్హెచ్ కాలనీలో, నాన్నమ్మ అండ్ వాళ్ళ పిన్ని కూడా ఆర్హెచ్ కాలనీలో ఉంటున్నారు. ఈ అబ్బాయి కూడా రెగ్యులర్గా ఇక్కడే ఎక్కువ కాలం ఉంటాడు. వీళ్ళందరూ కూడా 6th, 8th, 9th క్లాస్ చదువుకొని అందరూ కూడా డ్రాప్ అవుట్స్ అని, ప్రస్తుతం అయితే ఎవరు కూడా చదువుకోవట్లేదు. ఇందులో 2 ఆల్రెడీ మ్యారీడ్ వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే 5-6 ఇయర్స్గా ఫ్రెండ్షిప్, ఆర్హెచ్ కాలనీలో ఉండడము, ఎప్పుడు గంజాయి సేవించడము, తాగడము, అన్ని వ్యసనాలు కూడా ఉన్నాయి. నైట్ జాయ్ రైడింగ్ కోసమని వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ బళ్ళు తీసేయడము, దొంగతనం చేయడము, తిరగడము, వాళ్ళ అవసరాల కోసం చిన్న చిన్న స్నాచింగ్స్ చేయడము, కొట్టడము, ఇవ్వకపోతే ఇది వాళ్ళ దినచర్యగా కనిపిస్తుంది. అబ్జర్వ్ చేసాము. టోటల్ 4 బైక్స్ని వాళ్ళ దగ్గర నుంచి
రికవరీ చేయడం జరిగింది. ఇందులో ఒక బండి అయితే ఎవరి దగ్గర అయితే రికవరీ చేసామో వాళ్ళ పేరున రిజిస్టర్ అయినట్టుగా లోన్ ద్వారా తీసుకున్నట్టుంది. రిమైనింగ్ 3 బళ్ళు చూస్తే ఒక బండి విజయనగరంలో దొంగతనం చేసిన బండిగా గుర్తించడం జరిగింది. ఇంకో బండి యాక్టివా బండి నంబర్ అయితే లేదు, కానీ వాళ్ళ కన్ఫెషన్లో చెబుతుంది ఏంటంటే వాళ్ళు మద్దిలపాలెంలో 2 వీక్స్ బ్యాక్ దొంగతనం చేసినట్టుగా చెప్తున్నాడు. అది కూడా మేము చార్జెస్ నెంబర్ అవన్నీ వెరిఫై చేసి ఎక్కడ జరిగింది ఏంటి అన్నది మేము చెక్ చేయడం జరుగుతుంది. ఇంకొక బండి కూడా క్లియర్గా డాక్యుమెంట్స్ అవన్నీ లేవు, అది కూడా లోన్లో కొన్నాడు అన్నాడు కానీ డాక్యుమెంట్స్ ఏమీ లేదు, అది కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం అయితే ఏదైతే సెల్ ఫోన్ పోయిందనేసి మనకి కంప్లైంట్లో వచ్చిందో ఆ సెల్ ఫోన్ రికవరీ చేయడం జరిగింది. 10,000 క్యాష్కి 5,000 రూపాయలు క్యాష్ రికవరీ చేయడం జరిగింది. రిమైనింగ్ కూడా వెరిఫై చేస్తున్నాం.